చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో మాత్రం భారీ మార్పులు వచ్చినాయి. అందులో ఒకటి, గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటిది అత్యంత పరిమితం. భారతీయ జనతా పార్టీని గెలిపించండి అని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం ఈ దఫా ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడం అన్నటువంటిది. అయితే ఇంతకుముందు చేయలేదా? చేశారు. ఎప్పుడు 2018-19లో నుంచినే మారింది. అప్పుడు కూటమి ధర్మం అంటూ అప్పుడు కూటమిలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమి కట్టి తెలంగాణలో పోటీ చేసి, ఆ తర్వాత తెలంగాణలో ఇదే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కర్ణాటకలో ప్రచారం కావచ్చు, లేకపోతే కనుక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపించమని కావచ్చు, అట్లాంటి చోట్ల ప్రచారాలు చేసి వచ్చారు. అప్పుడే ఆ విధమైనటువంటి సిస్టమ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున భారతీయ జనతా పార్టీని గెలిపించమని, శివసేనకి సంబంధించినటువంటి షిండే వర్గాన్ని గెలిపించమని, అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీని గెలిపించమని కోరడం అన్నటువంటి ఈ దఫా కీలకమైనటువంటి అంశం. అంటే కూటమి ధర్మం. ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఏంటంటే కూటమికి కీలకమైన భాగస్వామి ఇప్పుడు జనసేనతో బాగా కలుపుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పోస్టుల పందారం దగ్గర నుంచి తన ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలని చూడటం, పవన్ కళ్యాణ్తో ఎప్పటికప్పుడు ర్యాపో మెయింటైన్ చేస్తున్నాం. కూటమి ధర్మాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు. గతంలో అట్లాంటిది వాజ్పేయి టైంలో భారతీయ జనతా పార్టీ పాటించింది. అలాంటి కూటమి ధర్మాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు పాటిస్తున్నారు. మోడీకి కూడా కూటమిలో పెద్దన్న పాత్ర అన్నటువంటి ఫీలింగే ఉంది. యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ల టైంలో కూడా అప్పుడు తెలుగుదేశం లీడ్లో ఉన్న పెద్దన్న పాత్రే పోషించారు. కూటమి ధర్మం అన్నటువంటి సిస్టమ్ని కరెక్ట్గా పాటించింది ఆనాడు వాజ్పేయి అయితే, ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఆ విధమైనటువంటి ఫార్ములాని కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ పదవులకు సంబంధించినటువంటి దాంట్లో ఇస్తున్నాయి కానీ ఇవన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అదే సందర్భంలో గతంలో ప్రతీకార రాజకీయాలకి దూరంగా ఉండే చంద్రబాబు ఈ దఫా ప్రతీకార రాజకీయాలని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. టోటల్గా బాబు రాజకీయ విధానంలో చాలా భారీ మార్పులే చోటు చేసుకున్నాయి.